రెండవ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 13వ వచనమును అందరము కలిసి చదువుకుందాం. రెండవ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 13వ వచనం. అతడు, నీవు ఇంత శ్రద్ధాభక్తులు మా యందు కనపరచితివి, నీకు నేనేమి చేయవలను? రాజుతోనైనను సైన్యాధిపతితోనైనను నిన్ను గూర్చి నేను మాట్లాడవలనని కోరుచున్నావా అని అడుగుమని గేహాజీకి ఆజ్ఞయ్యగా, వాడు ఆ ప్రకారము ఆమెతోనెను. అందుకామె, నేను నా స్వజనులలో కాపురమున్నానెను. వాక్యము నిమిత్తమై దేవుడు మనతో మాట్లాడినట్లుగా ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయనా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల రాజా, నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా, ఇదిగో నాయన తండ్రి, ఈ దినము చదవబడినటువంటి లేఖన భాగమును నాయన మీరు చూచి ఉన్నారు దేవా తండ్రి. నీ యొక్క వినికిడిలో తండ్రి మాకు మంచి మాటలను దయచేయమని వేడుకొనుచున్నాను. ఆ మాటలు నైనా చెవియొగ్గి ఆలకించి వినుటకు వేగిరపడే మనస్సును దయచేసి నాయన యోగ్యమైన మంచి మనస్సుతో దేవ స్వీకరించే మనసు దయచేయమని, ఈ వాక్యమును ఆశీర్వదించమని, నన్ను కూడా సిలువ చాటును మరుగుపరిచి నూతనమైన అభిషేకముతో నింపి నీ మాటల చేత నీ కృపచేత నింపి నడిపించుమని యేసునామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. రెండవ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదివి ఉన్నాం కదా. అక్కడ ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ అంట సేవకుడికి ఎలా సేవ చేస్తుందంట? ఎంతో శ్రద్ధ భక్తులు మా యందు కనపరచితివి అని ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? సేవకుడైన ఎలీషా గారు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. సేవకుడైనటువంటి ఎలీషా, దైవజనుడైనటువంటి ఎలీషా షునేము పట్టణానికి వచ్చినప్పుడు అంతా కూడా ఎవరింటికి వెళ్ళేవాడంటే ఈ యొక్క గనురాలు ఇంటికి వెళ్ళేవాడు. బైబిల్ గ్రంథములో కొంతమంది పేర్లు రాయబడ్డాయి, కొంతమంది పేర్లను వాళ్ళ యొక్క బిరుదులతోనే రాయబడ్డము జరిగింది. ఇక్కడ ఈ షునేము పట్టణము ఎక్కడ ఉంది అంటే, రెహబాము కాలములో ఇశ్రాయేలీలు యూదావారుగా విడిపోయారు కదా. ఉత్తర రాజ్యంగా దక్షిణ రాజ్యంగా విడిపోయినప్పుడు ఆ యొక్క ఉత్తర రాజ్యంలో 10 గోత్రాలలో షునేము పట్టణము ఒకటి. ఆ షునేము పట్టణములో ఎవరు నివసిస్తున్నారు? గనురాలు నివసిస్తుందట. ఎవరో ఆమె. ఆ గనురాలు పేరైతే మనకు చెప్పాలి. ఒక వ్యక్తిని ఎప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు గనురాలు అని అంటారో ఈరోజు మనం తెలుసుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయం. ఎందుకంటే ఒక స్త్రీని పట్టుకొని గనురాలు అనే పరిశుద్ధాత్మ దేవుడే స్వయాన సాక్ష్యం ఇస్తున్నాడు. అలా ఇస్తున్నాడంటే ఆమెలో ఏవో గొప్ప క్వాలిటీస్ ఉండి ఉండాలి. ఆ క్వాలిటీస్ ఏంటో మనం ఈరోజు తెలుసుకుందాం. చూడండి, ఆ యొక్క 8వ వచనాన్ని నేను చదువుతున్నాను చూడండి. ఒక దినమందు ఎలీషా షునేము పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమును రమ్మని అతని బలవంతము చేశాడు. ఏం చేసిందట? భోజనానికి రమ్మని బలవంతము చేసిందట. ఎలీషా, దైవజనుడైనటువంటి ఎలీషా ఆ పట్టణానికి వచ్చాడు. వస్తే ఎలీషా ప్రవక్త ఆ పట్టణానికి వచ్చాడని తెలిసి ఆమె వెళ్ళి, అయ్యా అయ్యా ఈరోజు మా ఇంటికి భోజనానికి రండి. ఆయన పెద్ద పట్టించుకోలేదు. కానీ ఆమె ఏం చేస్తుందట? ఎప్పుడు బలవంతం చేస్తాము? 2 సార్లు పిలిచినా 3 సార్లు పిలిచినా, ఉన్నీలేమ్మా, ఎక్కడోసారి తింటాలేమ్మా, ఏదో ఇంత తింటే అయిపోతుందిలేమ్మా అని అన్నప్పుడే కదా మనం బలవంతము చేస్తాము. ఆమె ఏం చేస్తుందంటే మాటికి, అయ్యా మా ఇంటికి రావాలయ్యా, మీరు మీ అడుగులు మా ఇంట్లో పడాలని ఆమె ఏం చేస్తుంది? బలవంతము చేస్తూ ఉంది. బలవంతము చేస్తున్నది కాబట్టి అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట భోజనము చేయుచూ వచ్చెను. బలవంతము చేసింది, ఆ రోజు భోజనం పెట్టింది, ఎంతో శ్రద్ధాభక్తులను కనపరిచింది. ఏం కనపరిచింది? శ్రద్ధ, భక్తి. భక్తిలో కూడా ఏముంది? శ్రద్ధ. శ్రద్ధతో ఆమె ఆ యొక్క సేవకుడికి భోజనాన్ని అరేంజ్ చేసింది. భోజనం తినేంత వరకు ఆమె చూసుకుంది. అలాగా
ఎంత బాగా చూసిందో, ఆయనకి ఎలాగో హార్ట్లో తృప్తి కలిగిందో, ఆ మార్గమున వచ్చినప్పుడల్లా కూడా ఏం చేస్తున్నాడట, వాళ్ళ ఇంటికి వచ్చేవాడు. ఎప్పుడైనా సేవకులు ఇంటికి వస్తారు, పిలుచుకుంటాం. 1-2 సార్లు వచ్చినప్పుడు నీ ఆలోచన శైలి మారుతుంది, నీ ప్రవర్తన తీరు మారుతుంది. మన సేవకులు మాటికి వస్తుండే వాళ్ళులే అనే భావన కలుగుతుంది. కానీ ఈమె ఏం చేస్తూ ఉంది, ఎన్నిసార్లు వచ్చినా కూడా ప్రతిసారి ఏం చేస్తూ ఉంది, శ్రద్ధాభక్తితో మొత్తము సేవకుని చూసుకుంటా ఉంది. ఒకసారి వచ్చినప్పుడు ఆ శ్రద్ధతో చూసుకుంది, రెండోసారి, మూడోసారి, నాలుగోసారి ఆ మార్గమున వచ్చినప్పుడల్లా కూడా ఆమె కనపరిచేటటువంటి ఆతిథ్యము, ఆయనకు చూస్తున్నటువంటి ఆ యొక్క చూసే విధానము అతనికి నచ్చింది. ఎవరికి? ప్రవక్తకు నచ్చింది. కాబట్టి వచ్చినప్పుడల్లా ఆమె ఇంటిని దర్శిస్తూ వస్తూ ఉన్నాడు కదా. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1వ వచనంలో ఏముంది, సహోదరుల యందు సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరవకుడి. అలా చేస్తానంట తెలియకనే కొందరు దేవదూతలకు ఆతిథ్యము చేసి. కాబట్టి ఈమె అలాగూ ఆతిథ్యము చేయడములో ఎంతో గొప్పగా ఉంది. అలాగే కదా, చూడండి, భక్తి ఎవరికైతే ఉంటుందో, వినండి జాగ్రత్తగా, భక్తి ఎవరికైతే ఉంటుందో ఆతిథ్యము వారి జీవితాలలో ఖచ్చితంగా ఉంటుంది. అబ్రహాము భక్తిపరుడా కాదా? అబ్రహాము భక్తిపరుడు. అందుకే ఎండవేళలో గుడారము దగ్గర కూర్చున్నటువంటి అబ్రహాముకు ఎవరు ఎదురొచ్చారు? తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఎదురుగా రాగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి సాగిలపడ్డాడు. అయ్యా, ఎట్టి పరిస్థితుల్లో కూడా మా ఇంటిలో నీవు ఆతిథ్యము స్వీకరించే వెళ్ళాలి అని బలవంతము చేశాడు. బలవంతము చేసి ఇట్లాంటి ఆతిథ్యం ఇచ్చాడా? 3 మానికల పిండిని పిసికాడు, రొట్టెలు చేయించాడు, లేత దూడతో కూరను వండించాడు, వెన్నులు పాలు దగ్గర పెట్టాడు, దగ్గర నిలబడి వారికి ఆతిథ్యమును ఇచ్చాడు. అంటే అబ్రహాముకు ఏముంది? భక్తి ఉంది. భక్తి ఉంది కాబట్టి ఆడ వస్తున్నటువంటి వారు సామాన్యమైన వారు కాదని ఆయన ఎంతో శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చాడు. అందుకే వాళ్ళు ఎంతగానో అబ్రహామును ఆశీర్వదించారు. మాసిదోనియా పట్టణములో ఫిలిప్పి ఉంది ఆ ప్రాంతంలో లూదియా అనే దైవభక్తి కలిగినటువంటి ఒక స్త్రీ ఉంది. ఆమెకు దైవభక్తి ఉంది, కానీ అసలు సిసలైన దైవభక్తి ఆమెకు లేదు. పౌలు మాటల ద్వారా సత్యమును తెలుసుకొని సర్వసత్యములోనికి నడిపించబడింది. ఆమె నడిపించబడినప్పుడు వీళ్ళు సరైనటువంటి దైవజనులు అని పౌలును తన ఇంటికి రావటానికి ఆమె ఎంతగానో బలవంతము చేసింది. ఇక్కడ అబ్రహామును చూసిన, లూదియాను చూసిన, ఈ ఘనురాలైనటువంటి షునేమీయురాలను చూసిన వారికి ఏముందంటే మొదట భక్తి ఉంది. ఎప్పుడైతే నీ హృదయములో భక్తి ఉంటుందో నువ్వు తెలియకనే ఇతరులకు ఏం చేస్తావు? ఆతిథ్యము చేస్తావు. ఆతిథ్యము చేసే మనస్సు నీలో కలుగుతుంది. సరే, అప్పుడు తర్వాత ఏం చేసింది ఆమె? 9వ వచనం చూడండి. ఆమె తన పెనిమిటిని చూసి, మన యొద్దకు వచ్చి చూపోవచ్చున్న వాడు భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును, కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభం ఉంచుదాము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. వచ్చినప్పుడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆతిథ్యము ఇస్తూ ఉంది. ఇప్పుడు ఆమె ఆతిథ్యం ఏమైంది? ఇంకా పెరిగింది. ఆతిథ్యం ఏమైంది? ఇంకా పెరిగింది. ఆమె ఏమనుకుంటుంది? తన భర్తతో మాట్లాడుతుంది. ఆమె భర్త ఎలాంటి వాడు తెలుసా? ముసలివాడు భర్త. ఇక్కడ చూడండి, మాట రాయబడింది 14వ వచనంలో చూడండి, చివరిలో ఆమె పెనిమిటి ముసలివాడని అతనితో చెప్పాను. ఆమె పెనిమిటి ముసలివాడైనటువంటి పెనిమిడితో ఆమె చెప్తుంది, మన దగ్గరికి వచ్చి చూపోవచ్చున్నటువంటి దైవజనుడు సామాన్యుడు కాదు,
ఆయన భక్తి కలిగినటువంటి దైవజనుడు. కాబట్టి ఆయన కోసము మన ఇంటి మీద ఒక చిన్న గదిని కట్టిద్దాం, ఆయనకు కావలసినటువంటి సదుపాయాలన్నీ పెడదాం. ఆయన మన ఇంటికి వస్తే ఆశీర్వాదం, ఆయన ఇక్కడికి వచ్చినప్పుడల్లా అక్కడ సేద తీరాలి, ఆ రీతిగా చేద్దామని భర్తతో ఒప్పించింది. చూడండి, ఈమె కొంచెం యంగులో ఉంది, భర్త ముసలివాడు. మాటికి ఒక వ్యక్తి వస్తూ పోతూ ఉంటే దైవజనుడని ముసలివాడు నమ్మకపోవచ్చు. ఆమెకుంది ఆ భక్తి, ముసలివాడు నమ్మకపోవచ్చు, తన భర్త నమ్మకపోవచ్చు. ఏమీ నీ కథ ఎక్కువైంది అనలా అంటారా లేదా? ఏంది అతను మాటికి మన ఇంటికి రావడం ఏంది, నువ్వేం అలా చేసి పెట్టడం ఏంది అనరా? పురుషులు అంటారా అనరా? ఖచ్చితంగా అంటారు. ఇంకా చాలే, నువ్వు చేసి పెట్టే వ్యవహారాలు ఇంకా చాలించుకో అని అనలేదు ముసలాయన. ఆ ముసలివాడు ఏమంటున్నాడో తెలుసా? ఏమీ అనలేదు. తన భార్య మీద అటువంటి నమ్మకము ఉంది, ఆమె భక్తి మీద అతనికి నమ్మకం ఉంది. కాబట్టి ఆమె మాటను నమ్మాడు. నమ్మి ఆమె ఏ మాట చెబుతుందో ఆ మాటకు ఆయన తగినట్టుగానే ఇంటి మీద ఒక చిన్న గదిని కట్టాడు. ఆ గదిలో అంటే ఏం పెట్టారట? మంచము, బల్ల, పీట, దీపస్తంభం. చూడండి, మంచము మనకి ఎందుకోసము ఉంచుకుంటాము? విశ్రాంతి కోసం. చూడండి, ఒక పొలంలో ఒక వ్యక్తి బాగా పనిచేసి పొద్దున్నుంచి సాయంత్రం వరకు పనిచేసి అలసిపోయిన తర్వాత వచ్చి ఆ మంచం మీద పడుకున్నాడంటే అలాగా అతడు ఎంతో విశ్రాంతిలోకి వెళ్ళినట్టుగా ఫీల్ అవుతాడు కదా. మన ఉదయం నుంచి ఎంతో కష్టపడిన తర్వాత ఆ మంచం మీద పడుకున్నప్పుడు ఎంతో రిలాక్స్గా ఫీల్ అవుతాం. అంటే అది శరీరానికి విశ్రాంతి. మరి మన మనస్సుకు విశ్రాంతి, మన ఆత్మకు విశ్రాంతి కావాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? యేసయ్య దగ్గరికి వెళ్ళాలి. ఎవరి దగ్గరికి వెళ్ళాలి? అందుకే కదా మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో ఏముంది? ప్రయాసపడి భారము మోసుకునుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేతును. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను, నా యొద్ద నా కాడినెత్తుకొని మీరు నేర్చుకొనడి. నా దగ్గరకు రండి, నా కాడి ఎత్తుకొని నేర్చుకొనడి. అప్పుడు మీకేమవుతుందంటే మీ యొక్క భారం ఏమైపోతుందంట? సులువైతుందంట, తర్వాత తేలికైపోతుంది అని చెప్పాడు అక్కడ. అంటే ఏంటంటే విశ్రాంతిని ఆత్మకు కావాలి అంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? యేసయ్య దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి ఈ దైవజనుడుకి ఒక విశ్రాంతి స్థలమును ఆమె చూసుకుంది. ఆయన కూడా ప్రార్థన చేసి ఎక్కడైనా అలసిపోతే ఆ మంచం మీద రిలాక్స్ కావడానికి, యేసయ్య సన్నిధిలో రిలాక్స్ కావడానికి ఆమె ఏం చేస్తూ ఉంది? ఒక మంచాన్ని అరేంజ్ చేస్తూ ఉంది. అలాగే బల్ల భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె కూడుకుంటారు. బల్ల ఆహారం, ఏ ఆహారం తీసుకోవాలా? శరీరానికి ఎంతో కష్టపడిన తర్వాత ఆహారము తీసుకుంటే నీకు బలం ఉంటుంది. ఆహారము తీసుకోకుండా ఒక 20 రోజులు నువ్వు ఉపవాసం చేసావనుకో, నీ మొహం ఎలా ఉంటుంది? అందంగా ఉంటుందా? తేజస్సు, ఒకవేళ ఉపవాస ప్రార్థన చేస్తే తేజస్సు వస్తుంది, కానీ ఊరికైనా ఉపవాసం ఉన్నావు అనుకో నువ్వు చాలా బలహీనమైపోతావు. అవునా? అంటే మన యొక్క శరీరానికి బలము కావాలంటే మనం ఏం చేస్తాము? ఆహారాన్ని తీసుకుంటాం. అలాగే నీ ఆత్మకు ఆహారము కావాలంటే ఏం తీసుకోవాలా? వాక్యం అనే ఆహారాన్ని సమృద్ధిగా తీసుకున్నప్పుడు నీకేం కలుగుతుంది? బలము కలుగుతుంది. నెక్స్ట్ పీట అన్నాడు. పీట అధికారానికి సూచన. పోయినసారి చెప్పాను, శాస్త్రుల గురించి చెప్పేటప్పుడు వారు మందిరాలలో అగ్రపీఠములను కోరుకుంటారు అని కదా. పీట అంటే అధికారానికి సూచన. పీట, ఆయన ఇప్పుడు ఒక జడ్జి ఉన్నాడు, అందరూ కింద మొత్తము లాయర్లు జనాలు అందరూ కూర్చున్నారు, కానీ కోర్టు జరుగుతుందా? జరగదు. జడ్జి వచ్చిన వెంటనే అది ప్రారంభమవుతుంది. ఆయన చెప్పేటటువంటి మాటలు అధికారికమైనటువంటి మాటలను బట్టి అక్కడ జరుగుతుంది. ఒక టీచర్ ఉంది,
పాఠాలు విద్యార్థులు వచ్చి క్లాస్ రూమ్లో కూర్చొని గలిబిలి చేసినా టీచర్ వచ్చి పాఠము చెప్పేంత వరకు అక్కడ ఏమీ జరగదు. అలాగా ఒక ఉపదేశము చెయ్యటానికి వీలుగా ఒక పీటను ఆమె అరేంజ్ చేసింది. అలాగే ఇంకోటి దీపస్తంభము. దీపస్తంభం ఏమిస్తుంది? వెలుగును ఇస్తుంది. రూమ్ అంతా చీకటిగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము? దీపాన్ని వెలిగిస్తాం. వెలిగించినప్పుడు దీపాన్ని వెలిగించిన ఏమైపోతుందంటే రూమ్ అంతా వెలుగుతో నింపబడుతుంది. మరి నీ ఆత్మకు ఏం కావాలా? దీపము కావాలి. అది ఏంటి? వాక్యమనే దీపము. అదేంటంట? కీర్తనలు 119, 105 వచనంలో ఏముందంటే, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది అని. అంటే ఆమె చూడండి, ఆ సేవకుడి కోసము సమస్తమును అరేంజ్ చేస్తూ ఉంది. ఏంటి? మంచమును అరేంజ్ చేస్తూ ఉంది, బల్లను అరేంజ్ చేస్తూ ఉంది, పీటను అరేంజ్ చేస్తూ ఉంది, దీపస్తంభమును అరేంజ్ చేస్తుంది. అవన్నీ కూడా ఆయన శారీరకముగా విశ్రాంతి పొందాలి, తర్వాత స్పిరిచువల్గా కూడా ఆయనకు అన్ని అనుకూలం ఉండేటట్టుగా ఆ వస్తువులను 4టిని పెట్టి ఉంది. ఎంత జ్ఞానవంతురాలో చూడండి. అలాగో ఆమె అరేంజ్ చేసి చూడండి. నెక్స్ట్ 11వ వచనంలో, ఆ తర్వాత అతడు అక్కడికి ఒకానొక దినమున వచ్చి ఆ గదిలోకి వచ్చి అక్కడ పరుండెను. అసలు ఇప్పుడు ఏం లేదు, స్వతంత్రముగా వస్తున్నాడు. ఇంటిలోకి ఎలా వస్తున్నాడు? స్వతంత్రముగా. ఇది నా రూము అంత ఫీలింగు అక్కడ కలిగింది. వచ్చాడంట, ఆ గదిలో పడుకున్నాడట. అంటే అక్కడ సేద తీర్చబడతా ఉన్నాడు. అంత స్వేచ్ఛ ఆమె ఆ ఇంటిలో ఆ సేవకుడికి కలిగించింది. తర్వాత ఇక్కడ చూడండి, ఆ తర్వాత ఇదంతా చూస్తూ ఉన్నాడు. ఒకరోజు ఎలీషా ప్రవక్త ఏమనంటే, ఈమె ఇంత శ్రద్ధాభక్తులతో కనపరుస్తుంది, సేవ చేస్తుంది కదా, ఈమెకి ఏమి కావాలో అడుగు, ఏమైనా రాజుతోనైనాను సేనాధిపతితోనైనాను ఏమైనా రికమెండ్ చెయ్యాలా, అవసరం ఏమైనా, నా అవసరం ఏమైనా ఉందా అని అడుగుపో అంటే గెహాజీ ఆమెను పిలిచాడు. ఏమా, నీకేమైనా కావాలా? దైవజనుడి పట్ల ఇంత శ్రద్ధ, ఇంత భక్తి కనపరుస్తున్నావు అంటే ఆమె ఏమంటా తెలుసా? అయ్యా, నేను నా స్వజనులతో ఉన్నానంటే నాకు ఏ విధమైన రికమెండేషను అవసరం లేదు, ఏ రాజుతో నాకేమి అక్కరలేదు. నేను నా స్వజనులతో ఉన్నానంటే నాకు బలము ఎక్కువగా ఉంది, నా బలగము ఎక్కువగా ఉంది, నాకు ఏ విధమైనటువంటి సపోర్ట్ అవసరం లేదు అని ఆమె చెప్తా ఉంది. అయితే ఎలీషా గెహాజీ, అతని శిష్యుడు గెహాజీ వస్తూ ఉంటారు. ఎప్పుడు వస్తున్నారు? సేద తీర్చుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఆ టైములో ఆ యొక్క గెహాజీ పరిశీలన చేశాడు. ఏం చేశాడు? ఆమెకు పిల్లలు లేరనే సంగతి అతడు పరిశీలన చేశాడు. ఎలీషా శిష్యుడు గెహాజీ పరిశీలన చేశాడు. పరిశీలన చేసి, అయ్యా ఈమెకు పిల్లలు లేరు అని చెప్తే, అట్లనా, అయితే సరే ఆమెను పిలుచు అంటే ఆమె వెంటనే ఆమె వాకిటి దగ్గర వచ్చి నిలబడిందట. వాకిటి దగ్గరకు వచ్చింది కానీ లోపలికి రావడానికి ధైర్యం చేయలేదు. అసలు ఆ ఇల్లు ఎవరిదండి? ఆమెదే కదా. ఎంత స్వాతంత్రం ఉంటుంది కదా. ఇన్నిసార్లు వచ్చినప్పుడు క్లోజ్నెస్ పెరిగింటుంది కదా. అయ్యా రండి అన్నీ కానీ ఏం చేస్తుంది ఆమె? ద్వారము దగ్గర నిలబడి, కనీసము దైవజనుడు ఉన్నాడని లోపలికి కూడా ఎంటర్ కాలేదు. ఆ భయభక్తులు ఉండాల. కొంచెము సేవకుడు ఏదో లూజ్ వదిలితే ఇంక ఏమేమేమేమేమో మాట్లాడకూడదు. సేవకుడే, విశ్వాసే. ఆ యొక్క దూరము, ఆ మెయింటెనెన్స్ అనేది ఖచ్చితంగా సేవకుడికి, విశ్వాసులకు ఉండాలి. ఎక్కడ నిలబడినాట? ద్వారము దగ్గర నిలబడింది. వెంటనే ఎలీషా ప్రవక్త ఏమంటాడు తెలుసా? అమ్మా, మరుసటి సంవత్సరము ఇదే సమయానికి నీ కౌగిట కుమారుడు ఉంటాడంటే, అయ్యా అబద్ధమాడొద్దయ్యా అంటుంది. ఎందుకంటే తన భర్త ఎవరు? ముసలివాడు. అయితే ఆమె అనుకుంటుంది, ప్రవక్త ఇలా చెప్తున్నాడు, నా జీవితంలో జరుగుతుందో లేదో, ఊరికి అంటున్నాడేమో, అబద్ధం ఆడుతున్నాడేమో అనుకుంటుంది. కానీ ఆ ప్రవక్త ఏ మాట అయితే చెప్పాడో
ఆ రీతిగానే ఆ తర్వాత సంవత్సరము ఆమెకు కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడు ఒక రోజంట పొలముల తండ్రి పని చేయించుకుంటున్నాడు పనివారితో. అంటే చూడండి, ముసలాయన పనివారు అధికంగా ఉన్నాడు, వాళ్ళ పొలములో పని చేసినారంటే ఆమె ఎంతో ధనవంతురాలు. ఆమె ధనవంతురాలు. పని చేయించుకుంటా ఉంటే ఈ పిల్లవాడు తన తండ్రి దగ్గర ఉన్నట్లుండి అరుస్తూ ఉన్నాడు, కేకలేస్తున్నాడు, తలపోయినే నా తలపోయినే అని గట్టిగా అరుస్తూ ఉంటే ఆ ముసలాయన ఏం చేశాడంటే ఆ చిన్న పిల్లవాడిని పనివాడితో ఇచ్చి వాళ్ళ అమ్మ దగ్గర వదిలిపెట్టిపోండి అంటే పనివారు వచ్చారు, తల్లికి అప్పగించారు. తల్లి ఒడిలో చాలాసేపు పడుకున్నాడు. మధ్యాహ్నానికి ఏమైపోయాడంటే ఆ పిల్లవాడు తలనొప్పి అని చనిపోయాడు. చనిపోతే అస్సలు ఇటువంటి గొల్లున ఏడుస్తుందా లేదా తల్లి? అది కాకుండా లేక పుట్టిన కుమారుణ్ణి చనిపోయినాడనే విషయం తెలిస్తే ఇంకా రచ్చ అవుతుందా లేదా? ఆ ప్రాంతం అంతా అస్సలు ఎంతో విపరీతమైన పరిస్థితులు అక్కడ చోటు చేసుకుంటాయి. ఎంత జ్ఞానవంతురాలో చూడండి. ఆమె ఒక్క మాట మాట్లాడలేదు. వెంటనే ఆ యొక్క పిల్లవాడిని మేడగదిలో ఉన్నటువంటి ఎలీషా మంచము మీద పండబెట్టింది. ఏమి తన ఇంట్లో పండబెట్టుకోవచ్చు కదా, పండబెట్టలేదు. ఆమె ఎలీషా ప్రవక్త యొక్క మంచం మీద పండబెట్టి మెల్లగా గడవేసి ఇక పనివాడితో తన భర్తతో చెప్తుంది, ఇదిగో నాకు అర్జెంటుగా ఒక పనివాడు కావాలా, ఒక గాడిద కావాలా అని. అంటే ఇప్పుడెందుకు? ఈరోజు ఏమన్నా అమావాస్యనా దైవజనుడి దగ్గర పోవడానికి? విశ్రాంతి దినమా? కాదు కదా. అంటే లేదు, నేను పోవుట మంచిది అనేది. సరే, భర్త భార్య మాటను ఎలాగో వింటున్నాడో చూడండి. ఎక్కడ కూడా భర్తకు అనుమానం అనేది రాని స్థితిలో భక్తి కట్టిందండి ఆమె. భార్య ఎలా చెబితే అలా వినే స్టేజ్లో భర్త ఉన్నాడు. అంటే ఆమె ఏమి చేసినా మంచే చేస్తుంది అనే ఒక మంచి సదభిప్రాయము హృదయములో నాటుకొని పోయింది ఆ ముసలాయనకు. చూడండి, ఇంకా గాడిదను గంత కట్టించుకుంది, గాడిద మీద కూర్చుంది, పనివాడికి చెబుతుంది, నువ్వు స్పీడ్గా తోలాలా, ఎక్కడ నేను ఆపు అనేంత వరకు నువ్వు ఆపడానికి వీలు లేదు, ఇక నీవు స్పీడ్గా తోలమని. అతడు చాలా స్పీడ్గా తోలి వెళ్తా ఉన్నాడు. కర్మేలు పర్వతానికి ఆమె వెళ్ళింది. దూరం నుంచి ఎవరు చూశారో తెలుసా? ఎలీషా ప్రవక్త చూశాడు. చూసి, ఏంటి సునేమీయురాలు వస్తుంది, వెళ్ళు ఆమె యోగక్షేమాలు కనుక్కుంటే గేహాజీ పరిగెత్తుకుంటా వెళ్ళాడు. వెళ్ళి, ఏమ్మా నీ భర్త, నీవు, నీ కుమారుడు క్షేమముగా ఉన్నారంటే ఆమె అంటున్న మాట వినండి. ఇక్కడ చూడండి 26 చివరిలో, అందుకు ఆమె సుఖముగా ఉన్నామని చెప్పాను. సుఖముగా ఉన్నారట ముగ్గురు. కుమారుడు సుఖముగా ఉన్నాడా? చనిపోయాడు. కానీ ఆమె ఎంత విశ్వాసముతో బాగున్నాం, మేమంతా బాగున్నాం. దైవజనుడు ఏడి? దైవజనుడి దగ్గరికి వెళ్ళి దైవజనుని పాదాలు పట్టుకుంది. ఏమ్మా అని అంటే ఉన్న విషయం అంతా చెప్తుంది. ఫస్ట్ ఏం చెప్తుంది? ఆమె సుఖముగా ఉన్నామని చెప్తుంది. అంటే ఆమెకి విశ్వాసం. దైవజనుడు ప్రార్థన చేస్తే నాకు కుమారుడు పుట్టాడు, ఇప్పుడు దైవజనుడు ప్రార్థన చేస్తే నా కుమారుడు బ్రతుకుతాడు అని నమ్మింది. కాబట్టి మేము ముగ్గురము సుఖముగానే ఉన్నామంటుంది అని వెంటనే తన విషయం అంతా చెప్తుంది. అయ్యా, నేనేమన్నా నిన్ను అడిగితినా? నాకు పిల్లలు లేరని నేనేమన్నా నిన్ను అడిగితినా? అడగలేదు కదా. నువ్వు అడిగినా కూడా నేను చెప్పలేదు. నీవే నన్ను పిలిపించితివి, నీకు రేపటి దినానికి కుమారుడు కలుగుతాడని చెప్పావు కదా. మరి ఇప్పుడేంటి? నా కుమారుడు చనిపోయాడు, నువ్వు రావాలి అని అంటే, అమ్మా నా దండము తీసుకుని వెళ్ళు, గెహాజీ వస్తాడంట. లేదు, ఒప్పుకోలేదు ఆమె, నీవే రావాలా అంటే వెంటనే సరే పద, ముందు గెహాజీ నువ్వు బయలుదేరు, అయితే ఎక్కడైనా సరే నా దండమును తీసుకుని వెళ్ళు, ఎదురుగా ఎవరైనా వచ్చి నమస్కారం చేస్తే నువ్వు నమస్కారం చెయ్యొద్దు, వారు నమస్కారం చేసిన నువ్వు చేయొద్దు, నువ్వు ప్రతి నమస్కారము చెయ్యొద్దు, ఆ దండమును తీసుకొని పోయి ఆ పిల్లవాడి మీద పెట్టమని చెప్పాను, నేను వస్తాను పద అన్నాడు. గెహాజీ ముందు వెళ్ళాడు. గెహాజీ శిష్యుడు వెళ్ళాడు, ఆ దండము తీసుకొని పోయి ఆ కుమారుడి మీద పెట్టాడు. ఏమి కదలిక లేదు.
అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అందరి భక్తి ఒకటి కాదు, అందరి భక్తి ఒకటి కాదు. గెహాజీ ఎలీషా ప్రవక్త దగ్గర ఎన్ని అద్భుతాలు చూడలేదు, ఎన్ని రకాలైనటువంటి అద్భుతాలను చూడలేదు. అయినా ఎవరి భక్తి వాళ్ళదే. గెహాజీ పోయి అక్కడ పెట్టాడు దండమును, ఆ పిల్లవాడి మీద పెట్టాడు, కానీ ఉలుకు లేదు, పలుకు లేదు. అయితే ఇప్పుడు దైవజనుడు మిద్దె మీదకి వెళ్ళాడు, ఆ యొక్క తాను ఉన్నటువంటి ఆ మంచము దగ్గరికి వెళ్ళాడు, గడ వేసేసి మొదట గడ వేసి మంచం దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాడంటే దేవుడికి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి ఆ పిల్లవాడి మీద బోర్ల పడుకున్నాడు, నోటిలో నోరు పెట్టాడు, కళ్ళలో కళ్ళు పెట్టాడు, చేతుల్లో చేతులు పెట్టాడు. పెట్టి ఆయన మళ్ళా వెట్ట కలిగేటట్టు ఆ పిల్లవాడికి చేశాడు. మళ్ళా లేచాడు, మరలా అటు ఇటు తిరుగుతూ మరలా ప్రార్థన చేశాడు, మరలా సేమ్ రిపీట్ చేశాడు, మరలా సేమ్ ఆ పిల్లవాడి మీద బోర్ల పడుకున్నాడు. అప్పుడు ఆ పిల్లవాడు 7 మార్లు తుమ్మి లేచి కూర్చున్నాడు. ఆ పిల్లవాడిని ఆమె చేతికి అప్పగించాడు. అప్పగించి చూడండి ఆమె ఎలాగూ నమ్మింది. సుఖముగా ఉన్నారా నీవు, నీ భర్త, నీ పిల్లవాడు సుఖముగా ఉన్నారా అంటే ఆ షునేమీరాలు ఏమంటుంది? అవునయ్యా సుఖముగా ఉన్నాం. యాక్చువల్గా వాళ్ళ కుమారుడు చనిపోయాడు. అయితే ఆమెకు ఎంత విశ్వాసము, అసలు దైవజనుడు వచ్చి ఖచ్చితముగా బ్రతికిస్తాడు అనే నమ్మకాన్ని కలిగి ఉంది. కాబట్టి నా కుమారుడు చనిపోలేదు, అందుకే భర్తకు చెప్పలే, ఇరుగు పొరుగులకు చెప్పలే, ఎవరికి చెప్పలే. ఆయన ఎలీషా ప్రవక్త యొక్క మంచం మీద పండబెట్టింది, గడబెట్టింది, బయలుదేరి. ఆమె విశ్వాసమే ఆమెను ఏం చేసింది, ఆమె జీవితంలో ఒక అద్భుత కార్యము జరిగింది. చూడండి, ఆ తర్వాత ఆ పిల్లవాడిని ఆ తల్లికి అప్పగించాడు ఎలీషా ప్రవక్త. అప్పగించిన వెంటనే ఇక్కడ 37వ వచనంలో చూడండి, అంతటా ఆమె లోపలికి వచ్చి అతని పాదముల మీద సాష్టాంగపడి లేచి తన కుమారుని ఎత్తుకుని పోయి కృతజ్ఞత కలిగి, పిల్లవాడిని అప్పగిస్తే అదే పత్త పోవటం లేదు, ఆమె ఏం చేస్తూ ఉంది, కాళ్ళ దగ్గరకు వచ్చి సాష్టాంగ నమస్కారం చేసి, అయ్యా నీ వలన నా కుమారుడు ఈ దినము మరలా బ్రతికాడు అని ఏంది కృతజ్ఞతాభావమును కలిగి మరలా ఆమె కుమారుని ఎత్తుకొని పోతూ ఉంది. ఇక్కడ మనం అనేకమైన విషయాలు, ఆమెలో ఉన్నటువంటి ఆతిథ్యాన్ని మనము నేర్చుకోవాలి, ఆమెలో ఉన్నటువంటి శ్రద్ధాభక్తులను మనము నేర్చుకోవాలి, ఆమెలో ఉన్నటువంటి విశ్వాసమును నేర్చుకోవాలి. సునేమియురాలు జమ్ముగానే ఆమె గనురాలు అని పిలువబడ్డానికి మొదటి కారణము చెబుతున్నాను వినండి. 2వ సమూయేలు 2వ అధ్యాయము 30వ వచనంలో ఒక మాట ఉంది, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను, నన్ను తృణీకరించు వారు తృణీకారముందుదురు అనే మాట ఉంది. ఆమె ఎవరిని ఘనపరుస్తుంది? దేవుణ్ణి ఘనపరుస్తుంది, దైవ సేవకుని ఘనపరుస్తుంది. నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి ఘనపరిచి దైవ సేవకుని ఘనపరుస్తావో నువ్వు ఎలా పిలువబడతావంటే గనురాలుగా పిలువబడతావు. దైవ సేవకులను ఆ విధంగా శ్రద్ధాభక్తులతో ఘనపరిచినప్పుడే నీకు ఆ పేరు ఆపాదించబడుతుంది. అసలు సేవకులంటే ఈ మధ్య కాలంలో ఎంత నిర్లక్ష్యం అంటే, సేవకుడంటే మామూలు మాలాంటి సాదాసీదా మనిషి అని నువ్వు ఎప్పుడైతే తలుస్తావో, భక్తి లేకుండా శ్రద్ధ లేకుండా అతని పట్ల వ్యవహరిస్తావో, నీవు ఎందుకు నీ జీవితంలో బ్లెస్సింగ్స్ రాకుండా పోతున్నాయంటే కారణము శ్రద్ధాభక్తులు లేకపోవడమే కారణం. ఇక్కడ ఈమె గనురాలుగా పరిశుద్ధాత్మ దేవుడే చెబుతున్నాడంటే అర్థం ఏంటంటే, మొదట ఆమె భక్తి ఉంది. నేను మొదట చెప్తున్నా, ఆమెకి భక్తి ఉంది ప్లస్ శ్రద్ధ ఉంది. భక్తిలో కూడా ఏముండాలా? శ్రద్ధ ఉండాలి. అండి, దేవుణ్ణి గణపరిచి సేవకుని ఎప్పుడైతే నువ్వు గణపరుస్తావో నిన్ను ఏమంటారో తెలుసా? గనురాలు అని అంటారు. ఇక్కడ సేవకుడి పట్ల నిర్లక్ష్యంగా ఉన్నావంటే నువ్వు దేవుని పట్ల కూడా అట్లనే ఉంటావు, గ్యారంటీ. అది మాత్రం సేవకుడి పట్ల నిర్లక్ష్యముగా మనం ఎప్పుడైతే వ్యవహరిస్తామో
ఆయన మాట వినకుండా, ఆయన ఖాతరు చేయకుండా మనం ఎప్పుడైతే ఉంటామో, నువ్వు ఎవరిని కూడా ఖాతరు చేయవని అర్థము, దేవుణ్ణి కూడా ఖాతరు చేయవు, దేవుణ్ణి కూడా నువ్వు ఘనపరచవు, దేవుని పట్ల కూడా నీకు శ్రద్ధ లేదు. నిన్ను నీ వాలకము ఇక్కడ సేవకుడి దగ్గర చూస్తే అక్కడ దేవుడి దగ్గర కూడా నువ్వు ఎలాగున్నావో తెలిసిపోదు. అసలు ఈమె ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, దేవుడి దగ్గర, దైవజనుని దగ్గర శ్రద్ధాభక్తులు కలిగి ఉంది. అందుకే ఆమె అసలు అడగకుండానే ఆమె అంతరంగంలో ఉన్న కోరిక తీర్చబడి, ఆమె అడిగిందా నాకు పిల్లలు కావాలని, కానీ మనసులో ఎక్కడో వేదన ఉండదా? ఇంత ఆస్తి ఉంది, నాకు పిల్లలు లేరే అనే బాధ ఉండదా? ఆమె నిజంగానే ఒక నిష్కపటంగానే సేవకుడికి సేవ చేసింది, కానీ ఏదో ఆశించి సేవ చేయలేదు. ఆమె ఆశించి సేవ చేసి ఉంటే ఆమె వస్తేనే అయ్యా నాకు పిల్లలు లేరయ్యా నా కోసం ప్రార్థన చేయయా అనేది ఆమె. ఆ మాట ఆమె అనలేదు. ఆమె ఏమనుకుందంటే, దైవజనుని నేను మనస్ఫూర్తిగా చూసుకోవాలి, దైవజనుని ఆశీర్వాదాలు నాకు కావాలి అని ఆమె అనుకుంది. తెలియకుండానే, ఆమె అడగకుండానే ఆమె అంతరంగంలోని కోరిక ఏదైతే ఉందో అది ఆమె జీవితంలో, షునేమీయురాలు జీవితంలో నెరవేర్చబడ్డము జరిగింది. ఆమె దగ్గర, షునేమీయురాలు దగ్గర మనం నేర్చుకునేది ఏంటంటే, ఆమె సేవకులను గణపరిచింది, శ్రద్ధాభక్తులతో సేవ చేసింది, ఎంతో బలమైన విశ్వాసము కలిగి ఉంది. నిష్కపటంగా ఏ విధమైనటువంటి లోపల స్వార్థముతో ఆమె ఎటువంటి సేవ చేయలేదు. నిష్కలంకంగానే ఆమె సేవ చేసింది. అందుకే ఆమె హృదయములో, అంతరంగములో ఉన్నటువంటి కోరిక తీర్చబడింది. అంతేకాదు ఆమె జీవితములో అద్భుతము జరిగింది. కాబట్టి మనము ఎప్పుడు చూసినా సేవకుడి దగ్గరికి, సేవకురాలు దగ్గరికి ఏ రీతిలో వస్తున్నాము, దేనిని బట్టి వస్తున్నావు? ముందు నువ్వు శ్రద్ధాభక్తులు కలిగి ఉన్నప్పుడు నీకు తెలియకుండాలో నీ అంతరంగంలో ఉన్న కోరికలు నెరవేర్చబడతాయి. కాబట్టి మనం అది నేర్చుకోవాలి. అసలు గనురాలైనటువంటి షునేమీయురాలను గురించి నిజముగా చాలా శ్రేష్టమైన విషయాన్ని ఈరోజు మనం నేర్చుకునేది ఏం తెలుసా? దేవుణ్ణి గణపరచు, సేవకుని గణపరచు. దేవుణ్ణి ఎంత శ్రద్ధతో నువ్వు పూజిస్తావో, అసలు దేవుని అంబాసిడర్ సేవకుడు అంటే నీకు కండ్లకు, అందుకే కదా నన్ను చూసినవాడు దేవుని చూసినట్లని యేసు ప్రభు ఎందుకన్నాడు? నన్ను చూసినవాడు నా తండ్రిని చూసినట్లే అని ఎందుకన్నాడు? ఇక్కడ యేసు ప్రభు సేవకుడుగా భూమి మీద, బోధకుడుగా, రబ్బునిగా భూమి మీద ఉన్నాడు. నన్ను చూసినవాడు నా తండ్రిని చూసినట్లంటే ఇక్కడ నువ్వు సేవకుని చూస్తే నువ్వు తెలియకుండా ఎవరిని చూస్తున్నావని, ఎవరిని ఫాలో అవుతున్నావని? దేవుణ్ణి ఫాలో అవుతున్నావని. కాబట్టి ఈమె ద్వారా మనము చక్కటి ఆ ఉపదేశాన్ని మనము నేర్చుకుందాం. సేవకుడిని, తర్వాత దేవుణ్ణి గణపరుస్తాం, శ్రద్ధాభక్తులతో మనము భక్తిని కడదాం. అలా కట్టినప్పుడు నీ జీవితంలో తెలియకుండానే విపరీతమైన ఆశీర్వాదాలు నీ వెంట వస్తాయి. నువ్వు కోరాల్సిన పనిలా, నాకు బిల్డింగ్ కావాలా, కారు కావాలా, పిల్లలు కావాలా, ఉద్యోగం కావాలా, ఏంటేంటో కోరాల్సిన పనిలే. మొదట ఆయన నీతిని, రాజ్యమును వెతుకు, అప్పుడు అవన్నీ నీకు అనుగ్రహించబడతాయి. కాబట్టి షునేమీయురాలు ద్వారా ఎంతో శ్రేష్టమైన మాటను మనం విని ఉన్నాం కదా, దాన్ని మన జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకుందామా? ఆ మాటలు దేవుడు దీవించినట్లుగా ప్రార్థన చేద్దాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా నీకు వందనాలు. ఈ దినము నాయన అయ్యా తండ్రి, షునేమీయురాలు ఘనురాలుగా పిలువబడింది అయ్యా. అలా పిలువబడ్డానికి కారణము ఆమె నాయన తండ్రి సేవకుడి పట్ల, దేవుడి పట్ల శ్రద్ధాభక్తి కలిగి ఉందని, అందుకే ఆమె జీవితంలో అన్ని అక్కరలు తెలియకుండానే తీర్చబడ్డాయి అని ప్రభువును తెలియజేశావు. ఈ మాటలు హృదయములో ముద్రించండి, ఫలింప చేయండి నాయన. ఈ కృపా కనికరములు మా అందరి మీద ఉంచండి. వింటున్న ప్రతి ఒక్కరిలో కూడా కార్యమును జరిగించమని యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశు రక్తమే జయం, ప్రవేశ సంపూర్ణ జయం కలుగునుగాక, ఆమేన్. శార ప్రార్థన.